మనం కూడా ఒకసారి ఇలా చెప్పి చూసాము, అయిపోతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మనము తిరుపతి నుంచి వచ్చేసాక యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నా కాబట్టి మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన మన వ్లాగింగ్ అంతా బైక్స్ మీదనే స్టార్ట్ చేసాం. సో మన బైక్స్ మీద కొన్ని ప్లేసెస్ తిరగాలి, కొన్ని ప్లేసెస్ని కవర్ చేస్తూ మీకు అందరికీ చూపిద్దాం అనుకొని చాలా అంటే చాలా ట్రై చేశా. బట్ అదేమైందంటే బైక్ మీద అయ్యేటట్టు అయితే మొత్తం బై వాక్ అండ్ ప్లేసెస్ అన్ని బై వాక్ తో తిరిగి కంప్లీట్ గా చూపిస్తేనే బెస్ట్ అని నాకు ఛాన్స్ అనిపించింది. సో నార్మల్ గానే ఇంటికాడనే ఉన్నా. మీ అందరికి తెలిసిందే, కొంచెం అలా వెదర్ బాగుంది, అలా ఒక రైడ్ తీద్దామని అనిపించింది. మనము క్యాంప్కి మనము మనం ఎట్లయినా సరే మనకి షీట్స్ వస్తాయి. మన కంపెనీ మన బాధగా అనుకుంటే మనం కంపల్సరీ డాక్టర్తో లేకపోతే క్లినిక్ సంథింగ్ ఎక్కడికో ఒక దగ్గరికి అయితే మనం చూపించుకోవడానికి వెళ్తాం కదా. ఈరోజు కంటెంట్ అయితే నేను అదే చేశాను. కంటెంట్ కూడా అదే చేశాను. అండ్ లెన్స్ చేంజ్ చేయించాను కదా, ఆ లెన్స్ కొంచెము చేంజ్ చేయించడం వల్ల నేను ఒకసారి బైక్ చేయాలని అనుకున్నాను. జస్ట్ డైలీ అలా వచ్చేస్తాను అంతే. సో సంథింగ్ ఇక్కడ ఫోటో వీడియోనో సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఫోటో షూటింగ్ చేస్తున్నారు అంటే నాదైతే కంటెంట్ వాళ్ళు నా బ్యాక్ సైడ్ తప్పు కాదు, నా బ్యాక్ సైడ్ అదర్ సంథింగ్ వాళ్ళు అనుకుంటున్నారు. ఫోటో షూట్ ఏం చేస్తున్నారు, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. కంటెంట్ కూడా బాగా తెలుస్తుంది, ట్రాఫిక్ ఫీల్ అవుతుంది కూడా బాగా ఫీల్ అవుతుంది. అంటే ఇస్తావా ఇంట్లో కొడికి యాక్చువల్లీ ఫోటో సంథింగ్ చేస్తున్నారు. మనం ఎట్లా రైట్ ఇస్తాము, ఒక రాక్ నడుస్తుంది. ఈ మూమెంట్ లో మన హౌస్ ఎలిమెంట్ లాంటి మనం వీడియో అయితే ఇస్తున్నాం.
యా, యా. ఒకటి మనం ఒకటి ఏదైతే అనుకుంటే అది కంపల్సరీ అయితే జరగాలి. ఇట్స్ టైమ్ టు లాగింగ్ టైం. వెరీ. సో మ్యాటర్ ఏంటిదంటే చాలా వరకు నేను ఏం మాట్లాడతలేను, మంచిగా రైడ్ ఎంజాయ్ చేస్తున్నా కదా. సో ఏమి డిస్కషన్స్ మాట్లాడతలేను. సో ఎందుకు మాట్లాడతలేను అంటే వైబ్ అంటే మంచిగా ఉంది, ఎంజాయ్ రైడ్. సండే కూడా వీకెండ్ రైడ్ ప్రస్తుతం. ఆడ పోరోడు, ఆ చిన్న పోరోడు ఎలా పోయిస్తాడు. అరే 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 వెళ్ళట్లేదు, ఏం లేదు రైడింగ్ చిన్న పోరగాళ్ళ యాక్చువల్లీ